నమస్తే. ప్రకాష్ రాజు వర్సెస్ బండ్ల గణేష్ అని ఒక వాదన అయితే జరుగుతుంది. ట్విట్టర్‌లో వీళ్ళ గొడవలు అనేసి ఒక సంఘటన అయితే కనిపిస్తుంది మనకి. అసలు ఏంటి వీళ్ళ వాదనలో మీరు ఎవరికి ఏకీభవిస్తారు? ప్రకాష్ రాజ్ అన్నోడు మంచి నటుడే కాదని లేదు. ఆయనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. కానీ రాజకీయంగా కానీ, ప్రజాసేవ చేయడంలో కానీ అట్టర్ ఫ్లాప్. మొన్నటికి మొన్న ఆయన బెంగళూరులో ఎంపీగా నిలబడ్డాడు. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎందుకంటే వీడు పిచ్చోడు అని చెప్పేసి. అసలు వీడికి ఇక్కడ ఏం పని తెలుగు రాష్ట్రాల్లో నేను అడుగుతున్నాను. సినిమాల్లోకి రావచ్చు, యాక్ట్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ రాజకీయాలు ఎందుకు వేలు పెడుతున్నాడు? పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు ఆయన ఒక సునామీ. ఆ సునామీలో ఏదో ఒక రోజు వాడు కొట్టుకుపోతాడు ప్రకాష్ రాజ్ గారు. సింపుల్గా చెప్పాలంటే వాడు ఒక పిచ్చోడు. వాడు హిందూ దేవుళ్ళు కిందపరచడం, తెలుగు పొలిటీషియన్స్ కిందపరచడం, అదే వాడి పని. ఇంక అంతకుమించి ఏమీ లేదు. ఏదో రకంగా న్యూస్లో ఉండాలి. వాడి హవా ఇప్పుడు తగ్గిపోయింది. వాడి సినిమాలు ఎవరు బుక్ చేసుకోవడం లేదు. ఇంట్లో ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటా, గోళ్ళు గిచ్చుకుంటా కూర్చుంటున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. వాడైతే ఒక పిచ్చోడని అనుకోవచ్చు ప్రకాష్ రాజ్. ఫర్ మీ హీఈస్ ఎ మ్యాడ్ ఫెలో. అంటే గతంలో కూడా డీలిమిటేషన్ విషయంలో కూడా ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది కదా! దానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని డిబేట్‌కి దిగమని అయితే ఒక క్వెషన్ అడిగారు. మరి దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించలేదు. మరి ఈ విషయాలన్నీ ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాం? ప్రకాష్ రాజ్ రేంజ్ మామూలుగా ఉందా? ఆయనతో డిబేట్కి దిగాలంటే ఒక నరేంద్ర మోడీ, ఒక ట్రంప్, ఒక పుతిన్ రావాలి. అంతే కదా. వాడి థింకింగ్ అలా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం ఆంధ్రాకి, ఒక 5 శాఖలకు మంత్రి. ఆయన ఒక ఏమంటారు పీపుల్స్ మ్యాన్. ఈయన పక్కన ఎందుకు కూర్చుంటాడమ్మా ఈ పిచ్చోడి పక్కన? వాడికి ఏం పని లేదు. ఒకటే వాడి యొక్క కార్యక్రమం ఒకటే, ఏదో రకంగా న్యూస్లో కనబడాలి. నన్ను జనాలు మర్చిపోతున్నారు, నేను పబ్లిక్కి వెళ్తే నన్ను జనాలు గుర్తుపెట్టుకోవడం లేదు, నాతో సెల్ఫీలు దిగడం లేదు. అదే పవన్ కళ్యాణ్ వస్తే లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారని కుళ్ళు అక్కసు తప్పితే ఏమీ లేదు. వాడికి తెలుగు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎప్పటికైనా బాయి లాగా ఉంటారు, రామ లక్ష్మణ్ లాగా ఉంటారు. చాలామంది ఈ ప్రాంతీయతత్వం తీసుకొచ్చి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ తెలుగు వాళ్ళు చాలా సౌమ్యులు, మంచి వాళ్ళు, కలిసిమెలిసి ఉంటారు. ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ విడిపోరనమాట. నమస్తే అండి. నమస్తే. బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అయితే నడుస్తుంది కదండి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళిద్దరి వాదనలో ఎవరు కరెక్ట్ అంటారు? ఇక్కడ వాగ్వాదాలు అంటూ ఏమీ లేవు. ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారంటే ఏదో ట్వీట్ అది. అసలు దానికి దీనికి సంబంధం లేకుండా మాట్లాడతారంతా. అన్ని అబద్ధాలు ఇవన్నీ ఎవరు నమ్మరంతి. నిజమేంది అబద్ధమేంది అనేది జనాలకి తెలుసు. జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవడు. అంటే మీ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజు మీరు పొత్తులో వస్తారా, సింగిల్గా వస్తారా అనడం తప్పంటారా, కరెక్ట్ అంటారా? అసలు మీ ఉద్దేశం ఏంటి అని బయట వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు మొన్నటిదా కలిసి ఉన్నారు అందరూ వాళ్ళు. ప్రకాష్ రాజ్ గారు మెగా ఫ్యామిలీ కలిసి ఉన్నారు. ఈ లోపల గొడవ దేనికి అయింది? అక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ గొడవ ఏందనేది. పైగా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సినిమా వాళ్ళు గంటకు ఒక మాట మార్చేస్తారు. సినిమా వాళ్ళు చెప్తే బయట జనాలు నమ్మాల్సిన పనులు ఎక్కడ అంత మైండ్ లేదు ఎవరికాడ. సినిమా వాళ్ళ సంగతి ఏందో వాళ్ళది ఏందో అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఎవరో ఏదో అన్నంత మాత్రం ఇక్కడ నమ్మాల్సిన అవసరం ఎవరు లేదు. అది వాళ్ళు చెప్తే విని ఓటేసి అంత కర్మ ఎవరికి పట్టలేడ. సినిమా వాళ్ళు చెప్తే ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు చెప్తే అది విని వాళ్ళు చెప్పినంత మాత్రం ఓటు ఇక్కడ మేము. కాబట్టి ఎవరికి నచ్చిన ఓట్లు వాళ్ళు వేస్తాం. ఎవరికో ప్రకాష్ రాజ్ చెప్తే ఇంకొక స్టార్ చెప్తే ఎవరు చెప్తే ఏముంది ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ చచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు చెప్పుకోమను. బయట వాళ్ళు చెప్తే వినం ఇక్కడ ఎవరు. బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్ గారిది ఒక ట్వీట్ అయితే గొడవ జరుగుతుంది కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇద్దరిలో ఎవరి వాదన కరెక్ట్ అంటారు? బండ్ల గణేష్ వాదన 100% కరెక్ట్ అమ్మా. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హనుమంతుడు భక్తుడు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాముడు, బండ్ల గణేష్ హనుమంతుడు. ఈ ప్రకాష్ రాజ్ ఏంటంటే అతను ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. ముఖ్యంగా అతనికి ఒక పదవి కావాలి, ఏదో ఒక పదవి కావాలి. అర్థమైందా? ప్రకాష్ రాజు నువ్వు ఇవన్నీ మానుకోవాలి. అరే మిగతా విషయాలు ఏం మాట్లాడవేందిరా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడారు అంటే నీతో కొన్ని సినిమాలు చేశాడని ఆయన కాదురా. ఇప్పుడు యూట్యూబుల్లో సోషల్ మీడియాలో బూతులు తిడతాం బాగోదని. నువ్వు ఒక పెద్దవాడివి, కొంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ కరెక్ట్ కాదు. మిగతా టైంలో ఏం మాట్లాడవే నువ్వు? ఇప్పుడు నువ్వు క్రిస్టియన్వి తెలుసు అందరికీ, దేశానికి.
ఎవడేంటో కూడా ఇవాళ రేపు సోషల్ మీడియా కారణంగా వాడి బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిపోతున్నాయిరా. నువ్వు పద్దాక పవన్ కళ్యాణ్ గారి విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం బిడ్డ నేను, ఎందుకంటే కామెంట్ పెట్టా నేను ఆల్రెడీ బండ్ల గణేష్ నీ విషయంలో కామెంట్ పెట్టా. మరి ఎక్కడున్నా నువ్వు మా తెలంగాణ ఆంధ్రాలో మాత్రం ఎక్కడన్నా వస్తే మాత్రం బిడ్డ నీకు బొక్కలు ఇరుగుతాయి కంపల్సరీ ఈసారి. అరే మాకంటూ జర ఓపిక ఉంది, అవి నశించినాయి. నువ్వేందిరా మిగతా విషయాలు ఏమి ఉండవు, పవన్ కళ్యాణ్ అనగానే లైక్ మీడియా ముందుకు వచ్చేస్తావు, సోషల్ మీడియాలోకి వచ్చేస్తావు. ఆయనతో మంచిగా కొన్ని సినిమాలు చేసావు కదరా, మంచిగా ఉండాలి కదరా. ఇప్పుడు నువ్వు కర్ణాటకలో పోటీ చేసావు, ఓడిపోయావు. ప్రజల్లో మంచితనాన్ని కోరుకోవాలి, మంచితనాన్ని సంపాదించుకోవాలి, నువ్వు గెలవాలి. అంతేకాని ఇప్పుడు అంత పేరున్న వాడికి వెళితే నీకేదో పేరు వస్తుంది అనుకుంటున్నావా? జనరేషన్ మారిందమ్మా. ఆయన భారతదేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు. భారతీయులందరికీ తెలుసు. 99% భారతీయులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు. క్రైస్తవులు కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మీరు మత పిచ్చులతో వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి ఈ సోషల్ మీడియాలో ఏదో చేయాలని చూస్తున్నారు. ఆయన ఏంటంటే అందరినీ క్రైస్తవుల్ని లైక్ చేస్తాడు, అలాగే ముస్లిమ్స్ని లైక్ చేస్తాడు. ఆయన సిద్ధాంతం వేరే. ఆయన దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని కోసం పోరాడతాడు. కానీ ఎవరిని విభజించి కానీ ఎవరినో రెచ్చగొట్టి కానీ ఇట్లాంటి పొరపాట్లు చేయడు. ఒకవేళ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా, నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉంటాను, నువ్వు కూడా దగ్గర ఉన్నాము, అర్థమైందా? పదవుల కోసం ఆశపడే మీలాంటి ఎదవలు కొంచెం చూసి మాట్లాడండి. ప్రతి విషయంలో ముందుకు వచ్చావనుకో నీకే ప్రమాదం. ఎందుకంటే గలేజ్గా మాట్లాడితే మంచిగా ఉండదు. మేము చాలా యాక్షన్ తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివాడు, పట్టించుకోడు. జగన్ రెడ్డి గెలిచిన తర్వాత, ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి అని అడిగితే అయిపోయింది, ఆయన ఓడిపోయాడు, అక్కడితో క్లోజ్ అన్నాడు. అర్థమైందా? అట్లాగే ఆయన ఏం పట్టించుకోడు ఇట్లాంటి విషయాలు. మేము మాత్రం అభిమానులుగా, కార్యకర్తలుగా చాలా సీరియస్గా ఉంటాం. మా లెక్కలు వేరే ఉంటాయి, బొక్కలు ఇరుగుతాయి. బిడ్డ జాగ్రత్త. నమస్తే. ప్రకాష్ రాజు వర్సెస్ బండ్ల గణేష్ అని చెప్పేసి ఒక వాదన అయితే సాగుతుంది. అయితే ఇద్దరిలో ఎవరి వాదన కరెక్ట్ అంటారు? అసలు ప్రకాష్ రాజు గారు ట్వీట్ చేయడం కరెక్టేనా? దానికి స్పందించిన బండ్ల గణేష్ గారి స్పందన ఎలా ఉంది? స్పందించడం కరెక్టే, ఆయన ట్వీట్ చేయడం రాంగు. ప్రకాష్ రాజు గారి మాట రాంగు. నేను చెప్తున్నాను కదా, బండ్ల గణేష్ గారు మాట్లాడటం 100% కరెక్ట్. మీకు విషయం తెలుసో లేదో, ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎక్కువగా ప్రజల్లో ఆదరణ పొందుతున్నాడు. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసి నెక్స్ట్ కర్ణాటకలో కూడా ఎంటర్ అవుతుంది పార్టీ, అవుతుంది కూడా. ప్రజలు ఆదరిస్తారు, నమ్మకం ఉంది. ఆయన తట్టుకోలేకపోతున్నాడు, జెల్సీగా ఫీల్ అవుతున్నాడు. ఈడేంది ఒక చిన్న హీరో, నీకు యాక్టింగ్ రాదు అని చెప్పినవాడు కూడా ఆయన సినిమాలు నటించినవాడే. నీకు సినిమా ఛాన్సులు ఇచ్చి నీకు అవార్డులు ఇచ్చింది నీ కర్ణాటక వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న ఆంధ్ర సినిమా ఇండస్ట్రీలో నువ్వు గొప్పగా నటించావు అని చెప్పి నీకు అవార్డులు ఇచ్చారు. అంతేగాని నువ్వు ఇలా తిడతావని తెలిస్తే ఆ రోజే నేను పక్క జరిపేసేవాళ్ళు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇలా ఉంది. మరి గతంలో కూడా ఒక ట్వీట్ చేయడం, దానికి పవన్ కళ్యాణ్ మీరు డిబేట్కి రెడీగా ఉన్నారా, డీలిమిటేషన్ విషయంలో కూడా ఇలా అనడం జరిగింది. ప్రతిసారి కూడా ఇలా ట్వీట్ చేయడం వల్ల మరి ఏమైనా ఉపయోగం ఉందంటారా ప్రకాష్ రాజ్ గారు చేసేదానికి? ఇదిగో దారిలో పోయే కుక్కలు 100 మురుగుతూ ఉంటాయి, దాని అన్నిటికీ రెస్పాండ్ అవ్వకూడదు. మన టైం వేస్ట్ అవుతుంది, మన పనులు చేయాలన్నది ఆగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు 4 పని చేస్తున్నారు. 4 పని చేస్తున్నప్పుడు 4 జనాలు సేవ చేసే వాళ్ళకి అభిమానులు ఎక్కువ ఉంటారు. ఎంత తిట్టినా కూడా పని చేస్తున్నాడా లేదా అని చెప్పి మనం చూస్తాం. అది మనం చూసుకోవాలి. నువ్వు ఏమీ చేయలేదు ఇప్పటిదాకా, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏమి ఇచ్చావో కూడా తెలియదు. నువ్వు ఏం చేసావు కూడా ఏ ఒక్కడైనా చెప్పాడా ప్రకాష్ రాజ్ మాకు సాయం చేశాడని? చెప్పండి. ఎవరికైనా పిల్లలకు సాయం చేసావా? ఎవరికైనా ఉద్యోగాలకు ఇచ్చావా? లేకపోతే ఎవరినైనా చదివిపిస్తున్నావా? ఏదైనా దత్తక తీసుకున్నావా? ఏం చేసావు చెప్పు. మరి నువ్వు అంత పెద్ద నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? పోనీ అక్కడ జరిగిన హిందువుల మీద జరిగిన దాడులలో నువ్వేమైనా ప్రశ్నించావా? కర్ణాటకలో హిందువుల మీద దాడులు జరిగింది, దాని మీద ప్రశ్నించారా? పోనీ హిందూ గుళ్ళ మీద దాడులు జరిగింది, ప్రశ్నించారా? 40 లక్షల నుంచి 30 లక్షల మంది బంగ్లాదేశ్ వాళ్ళు అక్రమంగా వచ్చేసి కర్ణాటకలో వచ్చి జ్వరబాటు చేసి ఉంటున్నారు, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వు ప్రశ్నించావా? లేదు, ఎందుకంటే నీకు చేత కాదు. నువ్వు చెప్తున్నావు కదా, ఒక సన్నాసి రకం. నువ్వు నీ వల్ల అయితే ముందు నీ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చు, నీ ప్రజల కష్టాలను తీర్చు, తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి రా. అక్కడ నువ్వు పని చేస్తుంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా ప్రకాష్ రాజ్ బాగా పనిచేస్తున్నాడు అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు సోను సూద్ గారు ఉన్నారు, ఆయన కూడా చేస్తున్నాడు.
ఆయన ఎక్కడో చేసినా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అరే మాకు కరోనా టైంలో సాయం చేశాడు, ఆయన అంత గొప్ప మంచి హృదయగల వ్యక్తి అని చెప్పేసి చాలా వరకు మనం విన్నాం. మరి నువ్వెందుకు కాలేకపోయావు? మరి నీకు ఆ పేరు లేదే. ఏదైనా గుర్తుపెట్టుకో, మనిషి చేసే పనిలోనే మంచితనం కనిపిస్తుంది, ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ఇలా ట్వీట్లు చేసుకొని నేను దానికి కూర్చుంటా దీనికి ఏం వేస్ట్ ఇవన్నీ. నీకు దేవుడి మీదే నమ్మకం లేదు, నువ్వు ఎలా గెలుస్తావు అనుకున్నావురా నాయన? నువ్వు రాముడిని తిట్టావు, నువ్వు రాముడిని తిట్టిన తర్వాత నీకు ఏ గ్రహం కూడా సపోర్ట్ చేయదు, నీకు గాలి కూడా సపోర్ట్ చేయదు. నీకు నువ్వు అది తెలుసుకో ముందు. బండ్ల గణేష్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది ముందుగా ప్రకాష్ రాజ్ గారు వేసిన ట్వీట్లో. కానీ అక్కడ ట్వీట్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. అవ్వనప్పటికీ కూడా ఇక్కడ బండ్ల గణేష్ గారు దానికి స్పందించడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బండ్ల గణేష్ గారు మామూలుగా స్పందించారమ్మా. ఆడు ప్రకాష్ రాజ్ గారు ఏడుండడు, వెళ్ళి కొడతాడేమో అని అనుకున్నాను నేను. కొడితే బాగుండేది. కొద్దిగా 10 మందిని హిందువులు నేర్చుకుని వెళ్ళి ఆడు ఏడ కనపడినా సార్ ఆడి ఒక దెబ్బ చూపియండి సార్ కోరుకుంటున్నాను బండ్ల గణేష్ గారిని. ఆడు మాట్లాడే మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం పని ఉండి మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ ఎందుకు పెట్టాలనుకున్నారు? 2 లక్షల మందికి దానికి సంబంధించిన అభిమానులతో తెలంగాణ అవతరణ కాబట్టి ఆ రోజు ఏదో మాట్లాడదాంలే అనుకున్నాను. సరే, ఆ సభకు పర్మిషన్ ఇవ్వాలా? కొంతమంది పనికి మాలిన యదవులు మాట్లాడిన మాటలకి తెలంగాణ మీ అయ్యే జాగిరి అని సెటర్లు వేసారు. అది బాగానే ఉంది. నువ్వు సింగిల్గా పోటీ చేస్తావు ఎక్కడంటే ఏం మాట్లాయి? నీకు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావా? సిగరెట్ అయ్యావు మొన్న, ఇంకా సరిపోలేదా? ఆల్రెడీ బ్రిటిష్ జాతిలో నెట్టేసాం, ఇంకా బ్రిటిష్ వాడు అనేది తేలుతుంది. అది అంటే ఇంకొంతమంది సరిగ్గానే చెప్పాడు కదా, అప్పుడు పొత్తులో ఉన్నాడు కాబట్టి ఏపీలో తెలంగాణలో సింగిల్గా వస్తాడా లేకపోతే పొత్తులో వస్తాడా అన్నట్టుగా అడిగాడు తప్పించి ఇంకా వేరే లేదు కదా అని ఇంకొంతమంది పోస్టులు చేయడము, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? అదే అడిగారు కదా, రిపోర్టర్లు అడిగారు. అక్కడ బీజేపీ మీకు సపోర్ట్ ఉండిద్దా అని అడిగారు. బీజేపీ పరంగా మనం సపోర్ట్ చేయలేదు, నేను అడిగితే సపోర్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. దానిలో అప్పుడు అర్థం కాలేదా నువ్వు మళ్ళీ ఈ డైలాగులు వదలటానికి? నీకు అక్కడ చెప్పారు, అదే మీటింగ్లో, ప్రెస్ మీటింగ్లో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పారు. జనసేన సింగిల్గా అయినా పోటీ చేసిద్ది, లేదా బీజేపీ తరఫున రమ్మంటే కలిసి పోటీ చేస్తామని చెప్పాడు. ఆ మాట అర్థం కాలేదా మరి? అంటే అన్న సామాన్యులాగా అతను కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, అడగకూడదా అని అంటున్నారు. ఆడు సామాన్యుడు ఎట్ట అవుతాడన్నా? సామాన్యుడు ఎట్ట అవుతాడు? రాముడు దేవుడు కాదు అన్నాడు, దేవుడు మనిషి అవుతాడు? అసలు రాముడు దేవుడు కాదు అన్నాడు, మనిషి అవుతాడా? అట్లాంటి అదొక మా పవన్ కళ్యాణ్ సంగతి ఎందుకు? ఆడి బతుకేంది? ఆడి పుట్టింది ఆడా? ఆడిది ఏ రాష్ట్రం? ఆడ చూసుకోమను. ఇక్కడేం పని? పవన్ కళ్యాణ్ గారితో పని ఏం పని ఆడికి? ఆడి జాగ్రత్త. ఏమైనా మాట్లాడటానికి ఎవరి గురించి అలాగ మంచి ప్రశ్నించకూడదా అని అంటున్నారు. ఎవడైనా ఆడు ప్రశ్నించడానికి? నీకేమైనా ఓటు ఉందా? నువ్వేనా ఆంధ్ర ఓడివా, తెలంగాణ ఓడివా ప్రశ్నించడానికి? నువ్వు ఎవడివి? నీకు ఓటు కూడా లేదు భారతదేశంలో. నువ్వు ఏ రోజు ఓటేసినట్టు మాకు కనపడలా. మిగతా హీరోలన్నా వెళ్ళి ఓటేశారు. నువ్వు అయ్యా బాబు అని చెప్పేసి దేక్కుంటుంటే నీకు ఒక సైడ్ క్యాండిడేటర్ ఇస్తున్నారు నీకు అందరూ. అది గుర్తుపెట్టుకో. మా తిని బతుకుతున్నావు, జ్ఞానం ఉండద్దు నీకు మాట్లాడే ముందే. గతంలో కూడా ఇలాంటి విషయంలోనే డిబేట్కి రండి అంటే పవన్ కళ్యాణ్ మరి దానికి సమాధానం ఇవ్వలేదు అనేది కూడా ఒక చర్చగా మారింది. ఇప్పుడు ఇలాంటి యదవుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఊరుకుంటున్నారమ్మా. ఆయన పట్టించుకోవడం మొదలుపెట్టాడు రీసెంట్గా తెలంగాణ రిపోర్టర్లు. ఏమైంది పరిస్థితి? ఈ యదవ సంగతి కూడా పట్టించుకుంటాడు. రీసెంట్గా నిన్న కూడా అన్నాడు, ప్రతి టీవీ ఛానల్లో ఒక ఉండడు, ఎవడు ఏం చేయాలన్నా నాకు తెలిసిద్ది అన్నాడు. కాబట్టి వీడి గురించి కూడా ఎవడో ఒకటి చెప్పే ఉంటాడు. ఇప్పుడు వీడికి కూడా గట్టిగా ఇస్తారు కాబట్టి బల్ల గణేష్ బయటకు వచ్చాడు. బల్ల గణేష్ బుద్ధి వచ్చేటట్టు ఆడికి చేస్తాడు అనే నమ్మకం అయితే మాకు ఉంది. హేమ కూడా స్పందించడం జరిగింది కదా దీని గురించి. మాట్లాడింది, ఆ ఏదో మాట్లాడిన మాటలకి స్ట్రాంగ్గా కూడా చెప్పింది ఆమె కూడా. దానిలో తప్పే ఉంది. ఆ మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను, కరెక్ట్గా చెప్పింది ఆమె కూడా. ఇంకా బుద్ధి రావట్లేదు అడికి మరి.